అందరికీ నమస్కారం. ఈరోజు సౌందర్యలహరిలోని ఆనందలహరికి సంబంధించిన 28వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా అమ్మను స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం. ఓం శ్రీమాత్రే నమః. హ్రీంకారాసనగర్భితానలసిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీ. ఇప్పుడు సౌందర్యలహరిలోని ఆనందలహరికి సంబంధించిన 28వ శ్లోకం. సుధామప్యాస్వాద్య ప్రతిభయజరామృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధిశతమఖాద్యాదివిశదః కరాళం యత్క్ష్వేలం కబలితవతః కాలకలనా న శంభోస్తన్మూలం తవ జనని తాటంకమహిమా. ఈ శ్లోకము యొక్క అర్థమేమిటంటే, లోకంలో అందరికీ పుట్టుక మరణం సహజమైనవి. ఈశ్వరుడు మరణ భయం లేకుండా హాలాహలాన్ని మింగాడు. అయినా ముఖంలో ఏ బాధ లేకుండా ఉండగలిగాడంటే అది నీ తాటంకముల గొప్పతనమే కదా తల్లి. నీవు సర్వమంగళవు కనుకనే ఈశ్వరుడు నిర్భయంగా విషం పుచ్చుకున్నాడు. పోనీ మృంగాడా? అలా కంఠంలో నిలిపి ఉంచాడు. ఇదంతా నీ తాటంకముల మహిమలే నాకు తెలుసు ఓ తల్లి. బ్రహ్మాది దేవతలందరూ అమృతాన్ని త్రాగి అతి భయంకరమైన జరా మరణాలను పోగొట్టుకుని కూడా ప్రళయకాలమందు విగత జీవులవుతున్నారు. అయితే నీ భర్త అయిన పరమేశ్వరుడు అమృతం త్రాగలేదు సరికదా, భయంకరమైన కాలకూటాన్ని త్రాగి ప్రళయమందు కూడా నాశనం పొందక శాశ్వతుడై ఉన్నాడు. ఇది నీ చెవులకు ఉన్న కమ్మల ప్రభావం. రేపు 29వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.